రష్మిక మందన్నాని క్రష్ గురించి అడిగినప్పుడు మీలో ఎవరైనా విజయ్ అనే పేరు వాళ్ళు ఉన్నారా అంటూ చాలా సరదాగా మాట్లాడడం జరిగింది జగపతి బాబు గారితో. సో ఇంకా తను ఏమేం పంచుకోవడం జరిగింది ఆ షోలో. సో ఖచ్చితంగా రష్మిక గారు అయితే ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాని ప్రమోషన్స్ చేసే పనిలో ఉన్నారు. సో ఆవిడ కుదిరినంత మేర టైం అన్నింటిలో ఈవెంట్స్కి వెళ్ళడం, లేదంటే ఏదైనా షోస్కి వెళ్ళడం, అక్కడికి వెళ్ళి సినిమా గురించి చెప్పడం, దాన్ని ప్రమోట్ చేయడం చేస్తున్నారు అనమాట. అయితే తాజాగా మరి జగపతి బాబు గారు జయము నిశ్చయమరా షోకి అయితే ఆవిడ వెళ్ళారనమాట. అక్కడ ఆవిడని చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే అడిగారు. అందులో నువ్వు చేసిన కొన్ని అల్లరి పనులు చెప్పు అంటే, ఎందుకులేండి సార్, ఇప్పుడు నేను ఏదైనా చెప్తే దాన్ని పలు రకాలుగా వాళ్ళు రాసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు, అవన్నీ మనకు అవసరమా అన్నట్టుగా ఎత్తేసింది అనమాట. అయితే తర్వాత క్రష్ గురించి అడిగినప్పుడు మీలో ఎవరన్నా విజయ్ అనే పేరుతో ఉన్నారా అని చెప్పి అడగడం, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ఒక జిమ్ కట్టిస్తాను, నన్ను కలవాలంటే జిమ్కి రావచ్చు, దానికి రౌడీ జిమ్ అని పేరు పెడతా అని చెప్పి అంటే హింట్ ఇచ్చి ఉన్నట్టుగా ఇచ్చేసింది అనమాట. ఆల్రెడీ ఇప్పుడు విజయ్ దేవరకొండ గారికి రష్మిక గారికి ఎంగేజ్మెంట్ అయిందని చెప్పి ఆల్రెడీ వార్తలు వస్తున్నాయి. త్వరలోనే వాళ్ళు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు రాజస్థాన్లో అని తెలుస్తుంది. సో మరి ఆ పెళ్లి టైం కన్నా ఇంకా వాళ్ళిద్దరు అఫీషియల్గా బయటపడతారా లేదా అంటే ఎంగేజ్మెంట్ అయిపోయినా కూడా ఇంకా బయటపడట్లేదు ఏంటి అని చెప్పి చాలా మందిలో అయితే డౌట్ ఉందన్నమాట. మరి జగపతి బాబు గారు అదంతా లాగడానికి ట్రై చేశారు, కానీ ఆవిడ ఎక్కడ బయటపడకుండా చాలా షార్ప్గా వెళ్ళిపోయింది. బట్ ఇంకా ఆవిడ బయటపడినా పడకపోయినా ఆల్రెడీ జనాలు ఫిక్స్ అయిపోయారు, వాళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్లి కూడా కాబోతుందని చెప్పి. సో మరి ఆ శుభవార్తను వాళ్ళు ఎప్పుడు వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేసుకుంటారు, వాళ్ళు ఎలాంటి ఫోటోతో ఆ విషెస్ షేర్ చేస్తారని చెప్పి చాలామంది అయితే చూస్తున్నారు. మరి ది గర్ల్ ఫ్రెండ్ సినిమా అయితే నవంబర్ 7వ తారీఖు ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లో విడుదలబోతుంది. ఆల్రెడీ ప్రీమియర్స్ నుంచి మంచి టాక్ రన్ అవడంతో ది గర్ల్ ఫ్రెండ్ పైన అయితే మంచి అంచనాలే ఉన్నాయి. గీతా ఆర్ట్స్ సంస్థలో ఈ సినిమా వస్తుండటం వల్ల మరి ఒక లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఇది ఒక బెస్ట్ ఫిల్మ్గా నిలవబోతుంది. ఇదివరకు మనం చూసేవాళ్ళం అనుష్క గారి సినిమాలు ఎట్లా ఆడాయని చెప్పి. సో మరి ది గర్ల్ ఫ్రెండ్ కూడా అదే రేంజ్లో ఆడుతుందని ఒక అంచనా అయితే ఉందన్నమాట మార్కెట్లో. మరి అది ఎలా ఉంటుంది ఏంటనేది నవంబర్ 7వ తారీఖు నుంచి చూడాల్సిందే.